శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. జూలై 2025 నుండి డిసెంబర్ 2025 వరకు ఈ రాబోయే 6 నెలల కాలంలో తులారాశి వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు అందుకోబోతున్నారో చూద్దామండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. ముఖ్యంగా ఏంటంటే పెద్ద గ్రహాలు ఇన్ ద సెన్స్ 1 సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉండే గ్రహాలు. గురుగ్రహం 1 సంవత్సరం అంతా ఒక రాశిలో ఉంటారు. రాహుకేతులు 1.5 సంవత్సరం పాటుగా ఉంటారు. ఈ యొక్క శనిశ్చరుడు 2.5 సంవత్సరం పాటుగా ఒక్కో రాశిలో స్థితి పొంది ఉంటారండి. సో వాటి యొక్క దృష్టిలో స్థితి యుతి కలయికలను బట్టి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ప్రముఖంగా ఆ యొక్క పెద్ద గ్రహాలు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ఏ గ్రహస్థితి ఏ విధంగా ఉన్నా కూడాను రాశ్యాధిపతి మరియు లగ్నాధిపతి బలంగా ఉంటే సో లైఫ్ అనేది చాలా సాఫీగా జరుగుతుంది. అది విజయం అయినా అపజయమైనా కూడాను సో అది పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. మొదటిగా రాశ్యాధిపతి శుక్రుడు ఏంటంటే ఈ 6 నెలల కాలంలో 9, 10, 11, 12 మరియు రాశిలో ఉంటారండి. సో మరి జూలై 15 నుండి ఆయన ఏంటంటే మీ యొక్క 9వ స్థానంలో మిథునంలోకి వెళ్తారు. సో 9వ స్థానం అంటే ఏంటంటే పూర్వజన్మ, అదృష్టము, ఒక ప్రాస్పెరిటీ, ఒక ఆధ్యాత్మికత ఇవన్నీ ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో అందులో ఆల్రెడీ అక్కడ గురుగ్రహం, సౌమ్యగ్రహం ఉన్నారు. అంటే గురు శుక్ర గ్రహాల యొక్క స్థితి అనేది 9వ స్థానంలో జరుగుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు ఎక్సలెంట్గా కంప్లీట్ చేయడం కావచ్చు, ఆధ్యాత్మిక యాత్రలు చేయడం కావచ్చు, మీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు కూడా అనుకూలంగా మారడం అనేది కూడా జరుగుతుందండి. మరి 10వ స్థానంలోకి వస్తాడు ఆయన. సో ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 1వ వారం వరకు కూడా ఇక్కడ 10వ స్థానంలోకి వస్తారు. 10 అంటే వృత్తి స్థానంలో శుక్రుడు ఉన్నారు. శని కోణంలో ఉంటారు మీనం నుండి. కాబట్టి శని శుక్రుల కోణస్థితి అనేది ఉద్యోగంలో మంచి ప్రాస్పెరిటీ, ఉద్యోగం లేని వారికి కూడా మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన వారు ఉద్యోగం దొరకడం కావచ్చు, మంచి సానుకూలమైన వర్కింగ్ కండిషన్స్ అనేవి వీరికి తప్పకుండా ఉంటాయండి. పరిస్థితులు కూడా మీకు అనుకూలిస్తాయి. మీ నేబర్స్, కొలీగ్స్ వీరందరూ కూడా సహకరిస్తారు. మంచి వర్కింగ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా మీ యొక్క గోల్స్ను, మీ యొక్క లక్ష్యాలని సులువుగా అధిగమించగలుగుతారు అని చెప్పవచ్చు. మరి సెప్టెంబర్ 2వ వారం నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు కూడా ఆయన 11వ స్థానంలో సింహరాశిలో ఉంటారండి. సో ఆ సమయంలో ఆ రాశ్యాధిపతి రవి మనకేంటంటే జస్ట్ 12వ స్థానంలో ఉంటారు. శుక్రుడు మాత్రం 11వ స్థానంలో ఉంటారు. కాబట్టి మీ యొక్క నెట్వర్క్, ఫ్రెండ్స్, బహుదూరము విదేశాల్లో ఉన్న వారి ద్వారా లాభం కావచ్చు, కొన్ని గిఫ్ట్స్ అందుకోవడం కావచ్చు, మీ మదిలో ఉన్న ఏదైతే కనుక డిజైర్స్ ఉంటాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అని చెప్పవచ్చు. మరి ఈయన మీ యొక్క రాశ్యాధిపతి, మీ యొక్క లగ్నాధిపతి శుక్రుడు ఏంటంటే వ్యయ స్థానంలోకి వస్తారు. అంటే 12వ స్థానంలోకి వస్తారు. 9 అక్టోబర్ నుండి 2 నవంబర్ వరకు కూడా శుక్రుడు కన్య రాశిలోకి వ్యయ స్థానంలోకి వస్తారండి. 12వ స్థానం అంటే ఖర్చు, రిలాక్సేషను, ఇవన్నీ కూడా సర్వీసు, నష్టము ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. శుక్రుడికి కన్యారాశి బలహీన స్థానం, డెబిలిటెడ్ ప్లేస్ కాబట్టి ఏంటంటే ఆ సమయంలో కొంత రోగ నిరోధక శక్తి తగ్గడం, అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గడం లాంటివి కనపడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాలు ఆ సమయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. హడావుడిగా ప్రయాణాలు, జర్నీస్ పెట్టుకోవడం వల్ల కొంత కోల్పోవడం కానీ ఇబ్బందులు కానీ తలెత్తాయి. అదేవిధంగా కొంతమందికి కడుపు సమస్యలు కూడా కొంచెం తలెత్తే అవకాశం ఉంది. శుక్రుడు ఈ యొక్క 9 అక్టోబర్ నుంచి 2 నవంబర్ వరకు వ్యయస్థానంలో ఉన్నప్పుడు, మళ్ళీ 3వ తారీఖు నవంబర్ నుండి ఆయన సో మాసాంతం వరకు కూడా మీ యొక్క జన్మరాశిలో తులారాశిలో ఉంటారు. మూల త్రికోణ రాశి కాబట్టి సో మంచి రెసిస్టెన్స్ పవర్ కలిగి ఉంటారు, మంచి చార్మింగ్ కలిగి ఉంటారు. సో ఇతరులను బాగా ఆకట్టుకున్న కెపాసిటీ కూడా కలిగి ఉంటారండి. సో అది నవంబర్లో అద్భుతంగా ఉంటుంది. తదనంతరం సో డిసెంబర్ అంతా కూడా మీ యొక్క రాశి 2వ స్థానంలో ఉంటారు కాబట్టి సెల్ఫ్గా ఇంప్రూవ్మెంట్ కావటం, అదేవిధంగా ప్రాపర్టీ మీద, ధనం మీద, కుటుంబం మీద ఫోకస్ చేయడం, బంధుమిత్రుల సమాగమనం ఇవన్నీ కూడా మీకు డిసెంబర్ మాసంలో జరుగుతాయి అని చెప్పవచ్చండి. మరి విదేశీ సంబంధంగా చూస్తే ఇక్కడ వ్యయ స్థానం ఎవరు చూస్తున్నారా అంటే శనిశ్చరుడు చూస్తున్నారు. ఏప్రిల్ 1వ తారీఖు 2025 నుండి ఆయన 2.5 సంవత్సరం పాటుగా మీన రాశిలో ఉంటారు. కనుక 6వ స్థానంలో ఉన్న శనిశ్చరుడు 12వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు. 12వ స్థానం అంటే విదేశీయానం, దూర ప్రాంతం, ఖర్చులు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. అంటే విదేశీ కంపెనీలతో వర్క్ చేయడం కావచ్చు, విదేశాల్లో క్లయింట్స్తో ఉన్న వారితో పని చేయడం లాంటివి వాటికి ఇది మంచి కాలం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ సమయంలో ఖర్చులు కాస్త పెరుగుతాయి అని చెప్పవచ్చండి. అది మీ యొక్క ప్రయాణాల కోసం కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత లక్ష్యాలను సాధించడం కోసం కావచ్చు మీరు ఖర్చు పెడతారు అని చెప్పవచ్చు. ఈ యొక్క శనిశ్చరుడు మనకు 6వ స్థానంలో ఉన్నంతకాలం కూడా మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది అని చెప్పాలి. ఏది ఏమైనా 13 జూలై నుండి ఆయన 28 నవంబర్ దాకా కూడా వక్రీకరిస్తున్న కాలంలో శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం, ఆ సమయంలో మీ యొక్క దృష్టి అంతా మీ సంతానం మీద, మీ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది అని చెప్పాలండి.
మరి ప్రేమ సంబంధం విద్యార్థుల పరంగా చూస్తే రాహు 5వ స్థానంలో ఉంటారు. సో ఈ కాలం అంతా కూడా మనం ఈ యొక్క 6 నెలల పాటుగా 5వ స్థానం అంటే ఏంటంటే ప్రేమ, హైయర్ ఎడ్యుకేషన్, మంత్రస్థానం, క్రియేటివిటీ, అఫైర్స్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి. సో పంచమాధిపతి శని ఎక్కడ ఉన్నాడు? 6లో ఉన్నాడు. పంచమంలో రాహు ఉన్నారండి. ప్రేమ వ్యవహారాల్లో, ప్రేమ సంబంధాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. స్థిరత్వం లేకపోవటం, సర్దుబాటు లేకపోవటం, అనవసరంగా చిన్న చిన్న విషయాలకు పోట్లాడుకోవడం, తగుపడడం అనేది మనం ఎక్కువగా గమనించవచ్చు 5-6 స్థానాలకు సంబంధం వచ్చినప్పుడు. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ వారితో వ్యవహారాలు అనుకోవడం, ప్రేమ ఇలాంటి వాటిలో పడే అవకాశం ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఏది ఏమైనా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ గురుగ్రహ యొక్క దృష్టి 9వ స్థానం నుంచి 8వ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి సో ఏది ఫేక్ ఏది రియల్ అనేది మీరు త్వరగా తెలుసుకోగలుగుతారు. లేదంటే పెద్దల యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల మీరు సెట్ రైట్ అవుతారు అని చెప్పవచ్చు. మరి విద్యార్థుల పరంగా చూస్తే కొంతమంది విద్యార్థులకు భ్రమ, కొంత సందేహాలు, కొంత అనుమానాలు ఉంటాయి. కొంత గందరగోళమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఇతరుల అభిప్రాయాలకు మీరు లోనవ్వకుండా, వారి ఇంపాక్ట్కు ప్రభావానికి లోను కాకుండా మీకు మీరుగా సర్టన్ గోల్స్ పెట్టుకొని, డ్రీమ్స్ డిజైర్స్ పెట్టుకొని మీరు కనుక పట్టుదలగా ఉండగలిగితే అంతిమ విజయం మీదే అని చెప్పవచ్చండి. మీ నిర్ణయాలపై, మీ ప్రయత్నాలపై నమ్మకం ఉంచండి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద గుడ్ రిజల్ట్. అందుకని ఎప్పుడు చెప్తుంటారు పెద్దవారు, సో డిసిప్లైన్ అనేది ఒక ఫ్యూయల్ లాంటిది అయితే సో ఈ యొక్క మోటివేషన్ అనేది కూడా ఒక స్పార్క్ లాంటిది. ఈ రెండు కలియక సో ఒక బ్లాస్టింగ్ అంటే ఒక మంచి సక్సెస్ అనేది ఇస్తుందండి. సో హ్యావ్ డిసిప్లిన్ అండ్ హ్యావ్ మోటివేషన్, దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మరి గురుగ్రహ విషయానికి వచ్చే వరకు గురుగ్రహం ఏంటంటే కుటుంబ ప్రణాళిక, ఉద్యోగ అవకాశాలకి మంచి సంబంధించినటువంటి ఫలితాలు ఈ 6 నెలల కాలంలో ఇస్తూ ఉంటారు. తులా రాశి నుండి 9వ స్థానంలో గురుగ్రహం ఉంటారండి. ఆయన 9లో ఉంటూ మీ యొక్క రాశిని చూస్తారు, తన స్వస్థానాన్ని ధనస్సును చూస్తారు. అదేవిధంగా పంచమ స్థానం అంటే కుంభరాశిని కూడా చూస్తూ ఉంటారు. అంటే ఏంటంటే 1, 5, 9 సహజంగా గురు దృష్టి మంచిదే కాబట్టి 9లో నుండి మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్కి లేకుంటే విదేశాల్లో బహుదూర ప్రాంతంలో హైయర్ ఎడ్యుకేషన్ కొనసాగించాలనుకున్న వారికి ఇది ఇస్ ద ఫేవరబుల్ టైం అని చెప్పవచ్చు. అదేవిధంగా సంతాన ప్రయత్నం చేసే వారికి అయితేనే ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించినటువంటి విషయాలకు అనుకూలత ఉంది. మీరు అనొచ్చు రాహు ఉన్నారు కదా 5లో అంటే ఎస్ అండి, రాహు 5వ స్థానంలో ఉండటం వల్ల కొంత లేట్ అయినా కూడాను గురుదృష్టి వల్ల ఏంటంటే సో మీకు సానుకూల ఫలితం అయితే అల్టిమేట్గా వస్తుంది అని చెప్పవచ్చు. మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతున్నారు, మంచి చార్మింగ్ కలిగి ఉంటారు, తెలివిగా ప్రవర్తిస్తారు, ఆధ్యాత్మిక విషయాలందు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో అది కూడా పాజిటివ్గానే మనం భావించాలండి. అదేవిధంగా మీ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎవరైతే ఉంటారో ఈ యొక్క సోషల్ మీడియాలో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇలాంటి వాళ్ళు అయితేనేమి, ఆన్లైన్ వర్క్స్ చేసేవారు అయితేనేమి, అలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునేవారు, ఈ యొక్క రైటర్స్, ఇలాంటి డ్రాఫ్ట్ చేసేవాళ్ళు, ఇలాంటి వారు అందరికీ కూడా పాజిటివ్గా కనబడుతూ ఉంది. మరి పేరు ప్రతిష్టలకు 5వ స్థానంలో రాహు ఉండి జూపిటర్ చేత చూడబడుతూ ఉన్నారు కాబట్టి పేరు ప్రతిష్టల కోసం మీరు రిస్క్ తీసుకునే అవకాశం కూడా బలంగా ఉందండి. సో ప్రశంసలు కూడా అందుకుంటారు గురుదృష్టి వల్ల అని చెప్పవచ్చు. మరి గురుడు వక్రీకరిస్తాడు కదా, దాని ఫలితం ఏంటయ్యా అంటే 18 ఈ యొక్క అక్టోబర్ నుండి డిసెంబర్ 5 వరకు ఈయన వక్రీకరిస్తారు గురుగ్రహం. వక్రీకరించిన కాలంలో 10వ స్థానాన్ని టచ్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ సమయంలో ఏంటంటే కొలువు లేని వారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ అయినా కూడా అనుకూలమైన కండిషన్స్ మీకు ఉంటాయని చెప్పవచ్చండి. ఆ మధ్యకాలంలో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాల మీద ట్రాన్సాక్షన్ చేయడం కావచ్చు, వాహనాల కొనుగోలు ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా దృష్టి అనేది పెడతా ఉంటారు. మరి సాధారణ ఆరోగ్యము, ఇంటి, భూమి వ్యవహారాలకు సంబంధించి చూస్తే మనకు గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి బాగుంటుంది. సో మదర్తో అమ్మగారి ఆరోగ్యం విషయంలో కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా మీరు లోన్స్ తీసుకోవడం, ప్రాపర్టీ కొనుగోలు చేయడం లాంటిది కూడా జరుగుతుంది అని చెప్పవాలండి. మరి హెల్త్ గురించి చూస్తే ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్, నవంబర్ మాసాల్లో శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కొంత కడుపు సంబంధంగా ఇండైజెషన్ లాంటి సమస్యలు ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్త. శని యొక్క దృష్టి 12th హౌస్ మీద పడుతుంది కాబట్టి సో ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏది ఏమైనా కూడాను సో గురుడు వక్రీకరించిన కాలం కాకుండా మీ తక్కిన సమయంలో భూమి కానీ ఇంటి వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు లేకుండా సో జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోవాలి. శని కూడా 6వ స్థానంలో ఉంటారు కాబట్టి గురు వక్రీకరణ కాలం కాకుండా మిగిలిన సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మన గోచార ఫలితాల రీత్యా కనబడుతూ ఉందండి. ఏది ఏమైనా ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి. సో అందుకనే మీ యొక్క జన్మ లగ్నం, లగ్నాధిపతి బలం ఏ విధంగా ఉంది, జరుగుతున్న దశలు అంతదశలు కూడా బేరీజ్ వేసుకుని ఒకసారి చెక్ చేసుకున్నాక ఆ చార్ట్ మీద కనుక మీ యొక్క గోచార గ్రహస్థితి కనుక వేసుకుంటే సో డెఫినెట్గా మీకు ఈజీగా సులభంగా మీకు అర్థం చేసుకోవచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు రాశి నుండి చూసుకోవాలి, లగ్నం నుండి చూసుకోవాలండి. సో చెక్ ఫ్రమ్ బోత్ అండి. సో మానసికంగా జరిగే సంఘటనలు చంద్రుడి నుంచి జరుగుతూ ఉంటాయి, లైఫ్ ఈవెంట్స్ ఉంటాయో అవి లగ్నం నుండి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉంది.
సో మీకు కనుక ఇంకా తులారాశి గురించి తెలుసుకోవాలనుకుంటే తులారాశి వారి జీవిత రహస్యాలు, పుట్టుక నుండి మరణం వరకు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ రాశిలోని వీరి జన్మం ఎందుకు జరిగింది అనే విషయాన్ని కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆ యొక్క వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియో గమనించగలిగితే పూర్తిగా మీకు మంచి విషయాలు అవగతమవుతాయండి. మరి రెమెడీ చూస్తే కనుక రెమెడీ ఏం చేసుకోవాలి అంటే, యోగకారకుడు తులారాశి మరియు తులా లగ్నానికి శని, ఆ యొక్క శని వక్రీకరించిన కాలంలో 6వ స్థానం నుంచి వక్రీకరించి 5 టచ్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో శని రాహులకు సంబంధించిన రెమెడీ బీజమంతాలు పఠనం చేయటం, అంటే ఆదిదేవత దుర్గా అమ్మవారు, శనికి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, చిన్న చిన్న రెమెడీ చేసుకోవడంతో పాటు మీ యొక్క జన్మజాత చైనలో కనుక శని రాహు బలహీనంగా ఉంటే సో జపం, తర్పణం, హోమం ఇవి చేసుకోవడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.